ఢిల్లీలో నిన్న ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో మునిర్కా, సరితా విహార్ తో పాటు ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో 2 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఘజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గురుగ్రామ్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ఢిల్లీని నీట ముంచింది. తెల్లారి చూసేసరికి నీట మునిగిన రోడ్లు, కాలనీలు, అందులో బైకులు, కార్లు నగరవాసుల్ని బిత్తరపోయేలా చేశాయి. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 3 తీవ్ర గాయాలు కాగా టెర్మినల్ 1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న దేశ రాజధానిని వరుసగా 2వ రోజు వరుణుడు పలకరించాడు. అయితే వర్షం నాన్ స్టాప్ గా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పొద్దున్నే ట్రాఫిక్ జామ్ తో జనాలు అవస్థలు పడ్డారు. గత 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కేవలం అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలోనే 150 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.